సింగరాయకొండ కూరగాయల మార్కెట్ సముదాయ ప్రారంభోత్సవంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. మనం 13 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మెయిన్ రోడ్డు R&B రోడ్డుని వైడనింగ్ కావచ్చు, ఓవీ రోడ్డు పనులు పూర్తి చేయడం కావచ్చు, హాస్పిటల్లో అడిషనల్ బిల్డింగ్స్ కావచ్చు, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి సీసీ రోడ్స్, బీచ్ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే 13 కోట్లు ఈ 18 నెలల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వంలో చేశాం. దిశానిర్దేశం తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు వారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లక్షలాది కిలోమీటర్లని సిమెంట్ రోడ్లు, అదేవిధంగా కాలువలు నిర్మాణం చేశారు. మంచినీటికి కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా లీప్ విద్యా విధానం